ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంఘస్థులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధమైన గ్రంథంలో నేటి దినానికి దేవుడు మనతో మాట్లాడిన వాక్యము పాత నిబంధన సంకీర్తనల్లో 103వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. చాలా అద్భుతమైన వాక్యం. ఎంత గొప్ప వాక్యం అంటే చాలా అద్భుతమైన వాక్యం. ఒకసారి చదువుతాం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. ఇంకా చెప్పాలంటే, పగటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం. చూసారా, ఒక్కసారి దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి జీవించామనుకోండి, దేవుని దయ, ఆయన కృప, అసలు నువ్వేదో మంచి చేస్తే నీకు మంచి చేస్తానని కాదు. నువ్వు ఎప్పుడైతే భయపడటం దేవునికి స్టార్ట్ అవుతావో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఇంకా చెప్పాలంటే, యెహోవా నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించును. ఇవన్నీ నీకు రావాలంటే జస్ట్ నువ్వు యెహోవాకి భయపడ్డం, ఆయన కట్టడలకు, ఆయన విధులకు నువ్వు నిబంధన తీసుకుంటే, నేను ఈ తప్పులు చేయను, నేను ఇలా ఉంటాను అని అనుకుంటే, నీకు లేదా మనకు మనలో ఉన్న ఆ పాపాన్ని ఎంత దూరపరిచినాడంటే, ఊరిని గుర్తు చేసుకోడంట. తూర్పుకి పడమనంత దూరమో అంత దూరంలో ఉంచేస్తాడంట. అంత గొప్ప దేవుడు అండి. మరి మనం ఏం చేస్తున్నాం? ఎవరైనా మన ఎడల పాపం చేస్తే మరలా దగ్గరే తెరుచుకొని దాన్నే గుర్తు చేసుకుంటున్నాం. అలా గుర్తు చేసుకోకండి. దేవుడు ఏ విధంగా అయితే మనం ఆశీర్వదించాడో, మనం భయపడితే చాలు, దేవుడు మనకి అన్నీ ఇచ్చేస్తాడు. దేవుని వాక్యాన్ని సరిగా అర్థం